హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారిన ఒక ఆసక్తికరమైన విషయంపై మాట్లాడుకుందాం. అదే ఆలియా భట్ నటించిన ఆల్ఫా మూవీ ట్రైలర్కు వస్తున్న నెగటివ్ రియాక్షన్స్, అలాగే శ్రద్ధా కపూర్ కొత్త సినిమా టీజర్కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ గురించి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఆల్ఫా ట్రైలర్ గురించే చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రేక్షకులు ఆలియా భట్ను స్పై లేదా యాక్షన్ ఏజెంట్ పాత్రలో కన్విన్సింగ్గా చూడలేకపోతున్నామని అంటున్నారు. మరికొందరు ట్రైలర్ చూస్తేనే సినిమా కథ మొత్తం అర్థమైపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు శ్రద్ధా కపూర్ కొత్త సినిమా టీజర్ విడుదలైంది. ఆ టీజర్కు మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా శ్రద్ధా లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, టీజర్లో కనిపించిన ఇంటెన్స్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం మొదలైంది. ఆలియా భట్ మరియు శ్రద్ధా కపూర్ ఇద్దరూ దాదాపు 2 ఏళ్ల తర్వాత పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య పోలికలు మొదలయ్యాయి. ఇటీవల రెడిట్, యూట్యూబ్ మరియు ఎక్స్ వంటి ప్లాట్ఫామ్స్లో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని పోస్టులు శ్రద్ధా కపూర్ నటనను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఒక పోస్ట్లో అయితే శ్రద్ధ ఈ పాత్రకు సరిపోదు, ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా క్రింజ్గా ఉన్నాయి, ఆమె ఆలియా భట్లా నటించాలని ప్రయత్నిస్తోంది అంటూ కామెంట్స్ కనిపించాయి. ఇంకా కొందరు యూజర్లు టీజర్లోని కొన్ని సీన్స్ను ట్రోల్ చేస్తూ మీమ్స్ కూడా చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కామెంట్స్కి చాలామంది ప్రేక్షకులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ టీజర్ మొత్తం బాగానే ఉంది, మూవీ రిలీజ్ కాకముందే ఎందుకు జడ్జ్ చేస్తున్నారు, ఇంత నెగటివిటీ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే ఈ నెగటివ్ పోస్ట్ల వెనక పిఆర్ టీమ్స్ ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం ఈ నెగటివ్ పోస్ట్ల వెనక ఏ హీరోయిన్ పిఆర్ టీం ఉందని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్ట్ పిఆర్ వల్లే వస్తుందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్స్ చాలా కామన్. ఒక హీరో లేదా హీరోయిన్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ప్రత్యర్థి ఫ్యాండమ్స్ ట్రోలింగ్ చేయడం, మీమ్స్ వేయడం, నెగటివ్ కామెంట్స్ చేయడం చాలా సాధారణ విషయం. అలాగే కొందరు నిజంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న చర్చలో ఒక విషయం మాత్రం నిజం. ఆల్ఫా ట్రైలర్కు వచ్చిన రియాక్షన్ మరియు శ్రద్ధా కపూర్ టీజర్కు వచ్చిన రియాక్షన్ పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకటి ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుంటే మరొకటి ఎక్కువ ప్రశంసలు అందుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. ఇద్దరూ నెపోకిడ్స్ అయితే ఎందుకు ఒకరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? శ్రద్ధా టీజర్ నిజంగా అంత బావుందా? ఆలియా ట్రైలర్ నిజంగా అంత చెడ్డదా అనే ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ప్రేక్షకులిప్పుడు చాలా సెలెక్టివ్గా మారిపోయారు. వాళ్లు స్టార్ పవర్ కంటే కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ట్రైలర్ లేదా టీజర్ వాళ్లను ఎగ్జైట్ చేస్తే ప్రశంసిస్తారు, లేకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా విమర్శిస్తారు. అందుకే ఈ 2 ప్రాజెక్టులపై వచ్చిన రియాక్షన్స్ని కూడా అదే కోణంలో చూడాలి. ఈ పోస్టులు, రియాక్షన్స్, ఆన్లైన్ చర్చలు అన్నీ చూసిన తర్వాత నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే శ్రద్ధా కపూర్ సినిమా ఈతాపై జరుగుతున్న ఈ నెగటివ్ క్యాంపెయిన్ వెనుక ఆలియా భట్ పిఆర్ టీం ఉండొచ్చని అనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఒకవేళ నిజంగా అలాంటి ప్రయత్నాలు జరిగి ఉంటే అది ఆలియా భట్కు మరింత నెగటివిటీని తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇప్పటికే ఈ విషయంపై చర్చిస్తున్నారు. అలాంటి చర్యలు అభిమానుల నుంచి మరింత ట్రోలింగ్ మరియు విమర్శలకు దారితీయొచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? శ్రద్ధా కపూర్ టీజర్కు వస్తున్న ప్రశంసలు నిజంగా డిజర్వ్ చేసినవేనా? లేదా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ మొత్తం డిబేట్ కేవలం ఫ్యాన్ వార్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.